ఒక తల్లి అన్నది, అయ్యా మా ఇంట్లో సమస్యలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, మా ఇంట్లో 5 వారాలు ఉపవాస ప్రార్థన పెట్టు అన్నది. ఎన్ని వారాలు చెప్పాలి? సేవకులు జాగ్రత్త వినండి, సేవకురాలు కూడా వినండి. 5 వారాలు ఉపవాస ప్రార్థన పెట్టాడంటే, సరే మంచిదమ్మా, దేవుడు పర్వాలేదు, ఒక కుటుంబాన్ని అప్పగించాడు ఈ ప్రాంతంలో, 5 వారాలు ఉపవాస ప్రార్థన అంటని ఆ రోజు అక్కడ ఉపవాస ప్రార్థన పెట్టి ఆయన చుట్టుపక్కల తీసుకొచ్చి ఉపవాస ప్రార్థన పెట్టి ఇంకా ఆ భోజనం పెట్టి తిని మళ్ళీ బయలుదేరాము సైకిల్ మీద. అప్పుడు ఆమె అన్నది, అయ్యా వచ్చేవారం మర్చిపోకండి, తప్పకుండా రండి, ఉపవాస ప్రార్థన చేయాలి మా ఇంట్లో. సరే మంచిదమ్మా, తప్పకుండా వస్తామని మేము వెళ్ళాం. మరుసటి వారం ఆ ఇంటికి వెళ్ళి ఆ ఉపవాస ప్రార్థన పెట్టడానికి ఉపవాసం ఉండి సైకిల్ తొక్కుంటూ వెళ్ళాం. మేము వెళ్ళి ఇట్లా కూర్చున్నాము, ఆ ఇంటి ఆడ లేదు, వాళ్ళ కోడలు ఉన్నది, ఆమె లేదు. అర్థం లేదా అంటే, అయ్యా ఊరికి పోయిందయ్యా అంటే ప్రార్థన క్యాన్సల్ అని మేము అనుకుంటున్నాం. లేదయ్యా ప్రార్థన పెట్టమన్నది, ఉపవాస ప్రార్థన చేయమన్నది, మీరు అందరికీ చెప్తారు, అయ్యా కూర్చోండి ప్రార్థన చేద్దాం, చాయ్ పెడతాను, కాఫీ పెడతాను అయ్యా కిచెన్లో పోయింది. నేను నా భార్య అలా కూర్చున్నాం. అంతలోకి మేము విశ్వాసం కూడా ఎమ్మడి పెట్టిపోయినాం. ఆయన సైకిల్ ఆయన వచ్చాడు, మా సైకిల్ మేము పోయాం. అంతలోకి ఒక ఆమె గేట్ తీసుకుని లోపలికి వస్తుంది. గేట్ కొడుతుంది కానీ ఎవరు సపోర్ట్ చేయట్లే. మేము వరండాలో కూర్చున్నాం, ఆమె కిచెన్లో లోపల ఉంది. ఇలా చూశాను, ఎవరమ్మా అన్నారు. ఎవరు లేరు లోపలికి వచ్చి మేము కూర్చున్నాం.